ఒక దళిత బిడ్డగా ఒకవేళ అసెంబ్లీలోకి అడుగు పెడితే రేపొద్దున కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా మురళీ గారిని చూడగలవా? నాకు ఎమ్మెల్యేగా గెలిచి నా ప్రజానీకానికి సేవ చేయడం కన్నా మించిన ప్రాధాన్యతలు ఏమి లేవు అని మేము చూడాలనుకుంటాం. ఎందుకంటే మాకు స్వార్థం ఉంటుంది. మా జర్నలిస్టు మా జర్నలిస్ట్ అక్కడ అసెంబ్లీలో ఉంటవే కాదు, క్యాబినెట్లో ఉంటే ఇంకా మా సమస్యలు కూడా రేపు వినిపిస్తారన్న స్వార్థం. నేను జర్నలిస్టిక్ అవసరమైనటువంటి విషయాలను కూడా ముఖ్యమంత్రిగా కాబోయే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించగలిగినటువంటి చొరవ తీసుకోగలిగినటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను తీసుకెళ్లే అంశం వృధా స్వార్థం కలిగినటువంటి అంశం కాదు కాబట్టి ఆయనకు నచ్చుతుంది. ఆ విశ్వాసం దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటేనే కాదు, ఉంటేనే సాధ్యమవుతుంది అనుకుంటే కాదు కదా. కాబట్టి నాకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి ఆశీస్సులు, ఏ రకమైన పని చేయమంటే అది చేయడం నా పని. దాంట్లో టాప్ ప్రయారిటీ ప్రజలు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల, ప్రజల బాగోగులు, కష్టంలో వాళ్ళతో నిలవడం. ఇంతకు మించిన ప్రయారిటీస్ నాకు లేవు. ఎమ్మెల్యే అనేది మాత్రం టాప్ ప్రయారిటీ. వెళ్ళాలి అసెంబ్లీలో ఏదైతే నేను చూడలేదో ఈ 3 టర్మ్స్లో అది నేను చూపించాలి. అవునండి. ఈ రాష్ట్రంలో దళిత నియోజకవర్గంలో ఎవడో ఒకడు వచ్చాడు, దళిత ప్రయోజనాల పట్ల కానీ ఆ ప్రాంత ప్రజల పట్ల కానీ చాలా బాధ్యతతో వాడు పనిచేస్తున్నాడు అన్నటువంటి ఒక పేరు తెచ్చుకోవాలి. అవునండి. అంతకు మించిన నాకు ప్రత్యేకమైన ఆశలు కానీ అంతకు మించిన కోరికలు కానీ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. అసెంబ్లీలో అడుగు పెట్టాలి. థ్యాంక్ యూ. సో మాతో పాటు కలిసి పనిచేసి